2025 11వ నెల 10వ తారీఖు సోమవారం. నేను అర్జీ రాసుకొని చంద్రబాబు అన్న ఇంటికాడికి వెళ్ళాను. తెల్లారగట్ల 5ంటికి. 5ంటికి వెళ్తే అంతకుముందు 7ంటికి ఆపేసేవాళ్ళు. 10ంటికి పెట్టారు. మరి 5ంటి కానించి 10ంటి దాకా మేము కూర్చున్నాం అక్కడే. మొత్తం 30 మంది 40 మంది వచ్చారు. అంటే ఇదివరకులా రావట్లేదు అక్కడికి జనం. ఎందుకంటే అక్కడ ప్రజా దర్బార్ తీసేశారంట. మరి అక్కడ లోకేష్ బాబుని కలవనేట్లా. వచ్చి ఇద్దరు కుర్రోళ్ళు వచ్చి ఆ కాగితాలు తీసుకొని వెళ్తున్నారు. మరి ఆ కాగితాలు వాళ్ళకి ఇస్తారా ఎవరో మాకు తెలీదు. ఇంకా ఆ కాగితాలు ఇచ్చినా మళ్ళీ తీసుకొని మేము ఎలకపూడి సచివాలయంకి వెళ్ళాం. మొత్తం అక్కడికి వెళ్ళిపోయాం. నేను ఎంతమంది అయితే వెళ్ళారో చంద్రబాబు ఇంటి కాడికి లోకేష్ బాబుని కలుపుతాకి అంతమంది కలిసి మళ్ళీ ఎలకపూడి వెళ్ళిపోయాం. ఎలకపూడి సచివాలయంకి వెళ్ళిపోయాం. నిన్న క్యాబినెట్ మీటింగ్ ఉందంట. చంద్రబాబు అన్నయ్య మరి లోకేష్ బాబు అక్కడ మీటింగ్ ఉందంట. మరి ఆ మీటింగ్ అయిపోయిందాక కూడా లోనకి పానీలా ఎవరిని కూడా 3ంటికి పంపించారు మమ్మల్ని లోనికి. 3ంటికి కూడా ఫస్ట్ రూమ్లోనే 4వ ఫ్లోర్లో పంపించారు. ఈ కబ్జాలు భూముల గురించి ఇట్ల గురించి రెవెన్యూ అంట, రెవెన్యూ ఆ ఆఫీస్ అంటది, దాంట్లోకి పంపించారు. మరి మేము మధ్యాహ్నం 3ంటి దాకా కూర్చున్నాం. అక్కడ చెట్ల కింద కూర్చున్నాము. చెట్ల కింద కూర్చుంటే మంచిలు బాగా అవుతున్నాయి. ఎండ బాగా, ఎక్కడ కొట్టులు లేవు. ఒక వాటర్ బాటిల్ కొనుక్కుందామన్నా ఎక్కడ కొట్టులు లేవు. తర్వాత సోడాలు పెట్టారు. సోడాలు అవి అమ్ముతున్నారు ఇద్దరు. ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా 50 రూపాయలు ఇచ్చి 2 సోడాలు తాగి అంతా దప్పికేసింది. 3ంటి దాకా కూర్చొని 3:30కి పంపించారు లోనికి. 3:30 పంపిస్తే ఇంకా అక్కడ వెళ్తే ఏమీ లేదు. బయట అడాగుడి చేశారు. లోన్ ఏమీ లేదు. ఏం తెల్లంగానే ఒక సాటుకు పంపించారు రూమ్లోకి. ఒక బాబు కూర్చున్నాడు అక్కడ. అయ్యమ్మ టీ కాగితాలు అన్నాడు. చూశాడు. కాగితాలు చూసి పక్కన పెట్టాడు. బాబు ఏంటయ్యా, నేను ఇన్నాళ్ళు తిరుగుతున్నాను. మా భూమి సమస్య 5 ఎకరాల 20 సెంట్లు భూమి కబ్జా చేశారు. మరి బాలసాని రాజేశ్వర కుటుంబం, సముద్ర చిరబాబు కుటుంబం ఆక్రమించారయ్యా. ఆ భూమిని ఆక్రమించి కబ్జా చేసి 2019 2వ నెలలో కూడా దాన్ని ఫ్యాక్టరీస్ అమ్మేశారు అని కూడా చెప్పాను. చెప్తే సరేనమ్మా మేము పై అధికారులు పంపిస్తామన్నారు. పై అధికారి అంటే మేడం గారు వచ్చింది, ఆ మేడం గారికి ఇస్తామండి, ఆమెమో కలెక్టర్ గారికి పంపించింది అని చెప్పేసి అన్నారు. అయ్యా ఎన్నోసార్లు కలెక్టర్ గారికి వెళ్ళి కాగితాలు, మరి మాకు ఏ పరిష్కారం న్యాయం జరగట్లేదు, మాకు న్యాయం చేయండి అని చెప్పేసి అన్న. సరే ఇస్తామమ్మ, మీరు వెళ్ళొచ్చు ఇంకా అని చెప్పేసి అన్నాడు. కాగితాలు ఇచ్చేసి బయటకు వచ్చేసాం. ఇంకా చాలా యాతన పడ్డాం నిన్న. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు అన్న ఇంటికాడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి డబల్ ఛార్జీలు మాకు ఆటోలకి, డబల్ ఛార్జీలు. అట్నుంచి ఆటోలు తొందరగా ఆటోలు దొరకట్లా. మరి ఇట్నుంచి మరి చంద్రబాబు అన్న ఇంటికాడికి వెళ్తాకి మళ్ళీ అట్నుంచి ఉండబెల్లి ఊళ్ళోకి వస్తాకి ఆటోలు. అక్కడి నుంచి ఆటోలకు వచ్చాం. ఆటోలకు వచ్చి అక్కడి నుంచి ఉండబెల్లి ఊళ్ళో గుహల కాడికి వచ్చి గుహల కాడికి బస్సు ఎక్కి సచివాలయకి వెళ్ళాం. అయితే మరి ఇన్నిసార్లు అర్జీలు పెడుతున్నాం కానీ పరిష్కారం జరగట్లా, న్యాయం జరగట్లా. ఇది భూమి సమస్య. ఎన్నోసార్లు మేము ఇదే మాట చెబుతున్నాం. ఎన్నో అర్జీలు ఇస్తున్నా నేను. ఎన్నైనా కాదు, నేను అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదే సమస్య, భూముల సమస్య. తిరుపతి నుంచి వచ్చారు, కుప్పం నుంచి వచ్చారు, కడప నుంచి వచ్చారు, నెల్లూరు అంట, ఎన్ని సాట్ల నుంచో, వైజాగ్, ఇన్ని సాట్ల నుంచి వచ్చారు. ఇన్ని సాట్ల నుంచి వస్తే అందరూ ఇదే సమస్య, భూముల సమస్య, స్థలాల సమస్య, ఇదే సమస్య. ఎక్కడ చూసినా కబ్జాలు అంట. ఒక అతను అయితే 10 ఎకరాల 10 సెంట్లు, అది వాళ్ళ తాతగారు రాస్తే అంట. అది తాతగారిది అయితే తండ్రి గారికి వచ్చింది. తండ్రి గారి నుంచి కొడుకులకి రావాలి. 2 కొడుకులు ఉన్నారంట. 2 కొడుకులు ఉంటే వాళ్ళన్నీ రాపిచ్చేసుకోవాలంట మొత్తం భూమి అంతా. ఈయనకి లేదంట. ఈయన చేలో చెట్లు వేసి చెట్లు పండించి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. అవన్నీ ఫోటోలు తీసుకొచ్చారు. ఈఆర్ఓ ఆర్ఐ చేలోకి వెళ్తే వాళ్ళని కూడా ఫోటోలు తీసి అవన్నీ ఫోటోలు కూడా తీసుకొచ్చాడు ఆయన. అన్నీ ఉన్నాయి దగ్గర, కాగితాలు మొత్తం ఉన్నాయి. ఆయన ఒరిజినల్ పేపర్లు కూడా వచ్చినవి కూడా అన్నీ ఉన్నాయి. ఎంఆర్ఆర్ ఇచ్చినవి అన్నీ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. మరి అన్నీ ఉన్నాక వాళ్ళకే న్యాయం జరగట్లా. మరి నా దగ్గర అన్నీ నూకేశారు. కబ్జాదారులు నా దగ్గర నుంచి పట్టుకెళ్ళిపోయారు. ఏమీ లేకుండా చేశారు. అక్కడ సర్వే నెంబర్లు పెట్టుకొని నేను తిరుగుతున్నా. ఇది మరి భూమి సమస్య కాబట్టి మాకు న్యాయం చేయమని చెప్పి మేము అడుగుతున్నాము. నేను ఎంతగానో పోరాడుతున్నాను. మరి 2003 కాంచి నేను తిరగటం. మరి అంతకుముందు మా భూముల కోసం, మా భూముల గురించి మా అన్నయ్య చంపేశారు, మా అమ్మని కూడా కొట్టి చంపేశారు. ఎటువంటి సాక్ష్యాలు రుజువులు ఏమీ లేవు మా దగ్గర.
ఎందుకంటే ఆ రోజుల్లో ఏమి లేవు. ఒక ఫోన్ లేదు, ఏమి లేదు. చేయటానికి, చూపియటానికి గూడా ఏమీ లేదు. ఒక సాక్ష్యం ఎవరైనా చెప్పన్నా చెప్పరు అక్కడ భయపడి. ఆళ్ళకి భయపడి ఎవరు కూడా సాక్ష్యాలు చెప్పరు. ఇలా జరిగింది. తర్వాత మా బిడ్డల మీద వాళ్ళు భూమి కాడకి పిలిపిచ్చి మమ్మల్ని పరిష్కారం చేత్తారు రమ్మని జెప్పి, రాజీ పడదాం రమ్మని జెప్పి మా మీద దాడి చేశారు. మీ కాడ ఏమున్నాయో తెమ్మంటే ఎస్సీ ద్వారా ఫోన్ చేపిచ్చారు. వెంకటప్పారావు ఎస్సీ గారు తాడేపల్లి. ఆ ఎస్సీ ఫోన్ చేసి నీ దగ్గర ఏమున్నాయో తీసుకురా భూమి నీది అంటున్నావు అని చెప్పేసి ఆయన అంటే ఏమున్నాయి తీసుకురామంటే మా కాడ అన్ని ఓటు కార్డులు కానీ, ఆధార్ కార్డులు కానీ, రేషన్ కార్డులు కానీ మాకు సంబంధించినవి మొత్తం ఫ్యామిలీ సర్టిఫికేటు, డెత్ సర్టిఫికేట్లు మా నాన్న, అమ్మాయి ఇవన్నీ కలిసి మరి పొలానికి సంబంధించిన కాగితాలు, ఇంటికి సంబంధించిన కాగితాలు మొత్తం పట్టుకొని నేను మరి చేను కాడికి మేము వెళ్ళాం. మేము 5గురు వెళ్తే అక్కడ 30 మంది చుట్టూ కాసుకో ఉన్నారు. మాకు తెలీదు. వాళ్ళు మా మీద దాడి చేస్తారని కూడా మాకు తెలీదు. వాళ్ళు కిరాయి తెచ్చుకున్నారు వాళ్ళని. మా భూమి ఆక్రమించినోళ్ళు కిరాయి తెచ్చారు వాళ్ళని. ఒక్కొక్కళ్ళకి 4000, 5000 ఇచ్చుకొని వాళ్ళకి కిరాయి తెచ్చుకున్నారు. ఒక గంట పనే రాండి మీరు వాళ్ళ మీద దాడి చేద్దురని చెప్పి తీసుకొచ్చి మా మీద ఉసి కలిపి మమ్మల్ని రాళ్ళతో కొట్టి వాళ్ళు మమ్మల్ని పడేసి, మా పిల్లని పడేసి 10 మంది మా పాప మీద పడిపోయి బట్టలన్నీ చించేసి మా పాప జుట్టంతా పీకేసి చిత్రవధం చేశారు ఆ యాడై. అసలు ఆ యాడై కాదు గాడిదలై. ఆ రకంగా చేశారు వాళ్ళు. రక్తాలు కారుకుంటూ మేము స్టేషన్లోకి వెళ్తే 4 రోజులు మమ్మల్ని స్టేషన్లో కూర్చోబెట్టారు. స్టేషన్లో కూర్చోబెట్టారు. చిన్న కేసు అని రాశారు. ఆ కేసుకు కూడా ఇంతవరకు వేసినట్టు సమాధానం లేదు మాకు. ఇది 2018లో 12వ నెల 1వ తారీఖున జరిగింది. 2018లో 12వ నెల 1వ తారీఖున జరిగింది. పొద్దున పూట 10:30 జరిగింది. 4 రోజులు మేము స్టేషన్లో కూర్చోబెట్టారు మమ్మల్ని. ఆ తర్వాత ఆ ఎస్సీ కనపడకుండా వెళ్ళిపోయాడు ఇంక అక్కడి నుంచి. ఆ ఎస్సీ వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని మా మీద అట్లా దాడి చేయించాడు. తర్వాత అతను లేడు, వెళ్ళిపోయాడు. ఈ రకంగా మా మీద జరుగుతున్నాయి. మరి ఎంఆర్ఓ వాళ్ళు చూస్తే 10 సార్లు కాదు, ఒకసారి కాదు 10 సార్లు ఎంక్వైరీ చేశారు, సర్వే చేశారు, భూమిని కొలతలు వేశారు, అన్నీ చేశారు. పొలం కాడికి రికార్డులు తెచ్చారు, అడంగలు తెచ్చారు, అన్నీ మా పేరు చదివారు. మాది భూమి ఎంత ఉందని వాళ్ళు చెప్పారు. మాకు పాసుబుక్ పట్ట అన్నీ ఇస్తామని చెప్పి, ఇంటి పట్ట, పొలం పట్ట, పాసుబుక్ అన్నీ ఇస్తామని చెప్పి మమ్మల్ని మోసం చేశారు. ఒక్కరు కాదు, 4 ఎంఆర్ఓలు చేశారు ఆ పనులు. ఒకళ్ళు మార్చి ఒకళ్ళు అట్లా వచ్చి వాళ్ళ కాళ్ళ లంచాలు తినటం వెళ్ళిపోవటం. ఇదే పని మేము తిరుగుతూనే ఉన్నాం ఆఫీసుల చుట్టూ. మరి ఇప్పుడున్న ఎంఆర్ఓ కూడా మమ్మల్ని బెదిరింపులు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ మమ్మల్ని బెదిరియటం, మమ్మల్ని పిలిచి వీడియోలు తీసుకోవటం, ఫోటోలు తీసుకోవటం, మా పేర్లను రాసుకోవటం, ఇస్తాం భూమి అని చెప్పటం. ఇట్లా తర్వాత మాకు అడ్డం తిరగటం. అవన్నీ ఇల్లు పడిపోయినాయి, మేము పీకలేము లాగలేము అని చెప్పేసి అంటున్నాడు ఇప్పుడున్న ఎంఆర్ఓ. ఆర్ఐ వచ్చి మమ్మల్ని బెదిరియటం, పొద్దుగోకులు మా దగ్గర అన్నీ తీసుకోవటం, మాట్లాడటం, వాళ్ళు మమ్మల్ని రికార్డ్ చేసుకోవటం, ఫోటోలు తీసుకోవటం, వీడియోలు తీసుకోవటం ఇట్లా చేస్తున్నారు. పదే ఇదే సంగతి జరుగుతుంది. కానీ మరి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదో మాకు తెలియట్లేదు. మరి ఇప్పుడు చంద్రబాబు అని వచ్చాడు, ఇసుమంటి వాటికి ఎందుకు చూడట్లేదు? ఎంతోమంది భూముల కోసం అల్లాడుతున్నారు. భూములు పోగొట్టుకొని కబ్జాల్లో ఒక రౌడీజంగా, ఒక గోండాయిజంగా జరుగుతున్నాయి ఇవన్నీ. ఇలా జరిగేటప్పుడు మరి చంద్రబాబు అన్నయ్య, మరి లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇసుమంటి ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎందుకు చూడట్లేదు? నేను పదే తిరుగుతున్నా. నేను 2003 కాంచి నేను తిరిగేది. ఇప్పటికి 3 మారారు ప్రభుత్వంలో. మరి జగన్ గారు, చంద్రబాబు అన్నయ్య 3 మారారు. మరి ఎంతోమంది భూములు కాదు తిరుగుతున్నారు కానీ సంవత్సరాల ప్రకారం మరి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా అంతా మోసం జరుగుతుంది. అంతా మోసమే. ఎంఆర్ ఆఫీస్